ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుడు ఇంత అద్భుతంగా ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి చేసుకున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది ఇప్పుడు గొప్పగా మిక్కిలి అనుకూలమైన సమయంగా ఉంటూ వచ్చింది. ఎందుకంటే నేను నమ్ముకుంటాను దేవుడు. నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత నమ్ముకుంటాను. కొన్ని రోజుల తర్వాత తింటాను, తాగుతున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, అనేక విధాలుగా సుఖంగా సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నాను. తర్వాత నా యొక్క జీవితం వచ్చిన తర్వాత అప్పుడు నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటానని నేను అనుకుంటున్నావు. భయపడుతూ అనేక విధాలు భయపడుతూ బాధపడుతూ అదేవిధంగా సుఖంగా సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇది అనుకూలమైన సమయం. ఈ రోజు తప్పపోతే, ఈరోజు నువ్వు మనస్ఫూర్తి తెలుసుకోకపోతే, ఈరోజు నువ్వు సంపూర్ణమైన రక్షణ మారుమనసు పొందకపోతే, ఈరోజు నువ్వు మనస్ఫూర్తి దేవుడిని తెలుసుకోకపోతే నీ జీవితం, నీ స్థితి, నీ గతి, నీ బతుకు, నీ పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉంటుందో సంపూర్తి దిగజారిపోతుందని చెప్పేసి దేవుడు నీతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఎక్కడైనా సరే మనస్ఫూర్తి దేవుడిని నమ్ముకున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ గొప్ప దినం. ఇది గొప్ప రక్షణ దినం. ఈ రోజు పోతే నీకు రక్షణ కలిగించే గొప్ప దినం ఇంకో రోజు రాదని చెప్పేసి దేవుడు ఇంత గొప్పగా అద్భుతమైన ప్రేమతో సంపూర్ణ నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడైనా మారి సంపూర్ణ నువ్వు దేవుడిని తెలుసుకోవాలని ఇంత గొప్ప మాట్లాడుతుంది, గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.